నదుల అనుసంధానం చేయడమే తన జీవిత ఆశయమన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి నీటిని అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తరలించి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇంతకీ ఏంటి ప్రాజెక్ట్? నదుల అనుసంధానం ఎలా చేస్తారు? నదుల అనుసంధానంలో భాగంగా తన విజన్ను ప్రజల ముందుంచారు సీఎం చంద్రబాబు. గోదావరి బనకచెర్లకు నీటిని తరలించే భారీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాల్ని సీఎం చంద్రబాబు వివరించారు. తెలుగు తల్లికి జలహారతి పేరుతో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్టు, రాష్ట్రానికే గేమ్ చేంజర్ అవుతుందని ప్రకటించారు సీఎం చంద్రబాబు. 3 దశల్లో బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికల్ని చేపడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం నుంచి కృష్ణానదికి నీరు మళ్లించడం మొదటి దశ. 2వ దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తామని, 3వ దశలో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు నీటిని మళ్లిస్తామని చెప్పారు. రాయలసీమకు బనకచెర్ల గేట్వే కానుంది. ప్రాజెక్టుతో సీమ జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుకు 80,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనేది ప్రభుత్వ అంచనా. డబ్బుంటే 3 ఏళ్లలోనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని, ఇది ఎంత త్వరగా పూర్తయితే రాష్ట్రానికి అంత త్వరగా ఆదాయం పెరుగుతుందనేది సీఎం చంద్రబాబు అంచనా. గోదావరి నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. ఈ ఏడాది కూడా 4,114 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్లాయి. అందులో 10% నీటిని మళ్లించగలిగితే చాలు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చనేది సీఎం చంద్రబాబు అభిప్రాయం. ఇది చేయడం ద్వారా రాబోయే తరాలకు నీటి సమస్య లేకుండా చేయొచ్చని, రోజుకు 3 టీఎంసీల నీటిని పోలవరం నుంచి తీసుకొని అందులో నుంచి 2 టీఎంసీలు రాయలసీమకు లిఫ్ట్ చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు తల్లికి జలహారతితో 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు 48,000 ఎకరాల భూసేకరణ అవసరం. చరిత్రను తిరగరాయబోయే ఈ ప్రాజెక్టును చాలా సీరియస్ గా తీసుకున్నామన్న సీఎం చంద్రబాబు, తెలుగు తల్లికి జలహారతి తన జీవిత ఆశయమన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. నిధుల సమీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.